నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విశ్వ సంరక్షణే విశ్వజనని కర్తవ్యం. ధర్మ సంరక్షణ, సజ్జన క్షేమం, కళ్యాణ కారకత్వాలనేవి జగజ్జనని లక్ష్యాలు. ఆ లక్ష్యాల సాధన కోసం జగన్మాత పలు రూపాల్లో సాకారమైంది. ఆ సంవిధానంలోని జగదంబ రూపమే మహాకాళీ స్వరూపం. మహామాయ అనంతకోటి స్వరూపాలలో అత్యంత భయానక సౌందర్యాలు మహాకాళీ అవతారంలో వ్యక్తమవుతుంది. సజ్జనులకు శుభదాయినిగా, దుర్జనులకు ప్రళయ భీకర రూపంలో గోచరమయ్యే మహాకాళీ రూపం ఎంతో విలక్షణమైనది. ఎన్నో ఆంతర్యాల నేపథ్యంగా అలరారే మహాకాళీ రూపం అర్చామూర్తిగా భాసిల్లే దివ్యక్షేత్రాలు అరుదుగా ఉంటాయి. ఆ సంవిధానంలోనిదే మహారాష్ట్రలోని చంద్రాపూర్లో నెలకొన్న శ్రీ మహాకాళీ మాత దేవస్థానం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. మహారాష్ట్రలో అడుగడుగున ఆధ్యాత్మిక ప్రాభవం కలిగిన ప్రదేశాలు నెలకొని ఉంటాయి. పురాణ చారిత్రక ప్రసిద్ధిగాంచిన దివ్యధామాలతో ఈ రాష్ట్రం కాంతులీనుతోంది. ఆ సంవిధానంలోనిదే చంద్రాపూర్. ఈ చంద్రాపూర్కి ప్రత్యేక ఆకర్షణ ఇక్కడ నిర్మితమైన మహాఖిల్లా. శత్రు దుర్భేద్యంగా పూర్తి రాతి కట్టడంగా గోచరమయ్యే ఈ కోట ఆ కాలంలో ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ కోట నిర్మాణ నమూనా స్ఫూర్తితో ఎన్నో కోటల్ని రాజులు నిర్మింపజేశారని ప్రతీతి. 8 ప్రవేశ ద్వారాలతో అలరారుతోన్న ఈ కోటను గోండు రాజైన భలాల్ షా నిర్మింపజేశాడు. ఈ భల్లాల్ షా పేరే కాలక్రమంలో బలార్షాగా స్థిరపడింది. మహాకాళీ స్వరూపం ఎంతో విలక్షణమైనది. కాళం అంటే నల్లటి చీకటి. ఈ శక్తి రూపం ప్రధానంగా మహాకృష్ణ వర్ణంతో ప్రకాశిస్తుంది. అందుకే ఈ మాతృశక్తిని కాళికాదేవిగా, కాళరాత్రిగా వ్యవహరిస్తారు. అలాంటి దివ్యజనని నెలకొన్న ఈ లోగిలి 13వ శతాబ్దంలో నిర్మితమైంది. భారత పురావస్తు శాఖ అధీనంలో ఉన్న ఈ ఆలయం గత వైభవానికి చిహ్నంగా నిరుపమాన శక్తి దివ్యధామంగా వర్ధిల్లుతోంది. ఇండో పర్షియన్ శైలిని తలపించే రీతిలో ఆలయ ప్రాసాదాల నిర్మాణం భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. శక్తి రూపాలలో అత్యంత భయంకర స్వరూపం కాళీమాత ఆకృతి. దుష్టరాక్షస సమూహాన్ని సంహరించేందుకు మాతృశక్తి ప్రళయభీకర రూపాన్ని ధరించింది. శాక్తేయ సంవిధానంలో మహాకాళి ఉపాసన అత్యంత ముఖ్యమైనది. మహాకాళి, మహాచండి, మహాశక్తి ఇలా వివిధ శక్తి రూపాలలో ఉగ్రమూర్తిగా పార్వతీదేవి పూజలందుకుంటోంది. అమ్మ స్వరూపాలు, లీలా విన్యాసాలు అనంతంగా వర్ధిల్లాయి. ఒక్కో రూపం ఒక్కో శక్తి కేంద్రమై ఈ విశ్వవిలాసాన్ని కొనసాగిస్తున్నాయి. ఆ దివ్య సంప్రదాయ పరంపరలో ఆదిశక్తి రూపం మహాకాళీ మాత. విశాలమైన ప్రాంగణంలో శాక్తేయ ధామంగా విలసిల్లుతోన్న ఈ మందిరం చంద్రాపూర్కే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మహారాష్ట్ర వాసులకే కాదు, తెలంగాణ వాసుల ఆరాధ్య దేవతగాను చంద్రాపూర్ మహాకాళీమాత పూజలందుకుంటోంది. ప్రతినిత్యం తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు. రాజప్రాసాదంలా ఇండో పర్షియన్ శైలిలో నిర్మించిన ఈ ఆలయంలో నెలకొన్న కాళీమాత మహిమాన్విత రూపిణిగా భక్తుల విశ్వాసం. ప్రతినిత్యం భక్తజన సందోహంతో ఈ లోగిలి కళకళలాడుతుంది. ప్రధానాలయ ప్రవేశ మార్గంలో అమ్మవాణి దివ్య పాదుకలు రజత కవచయుక్తంగా నెలకొని ఉన్నాయి. ఆలయానికి అభిముఖంగా ఉన్న భారీ పంచలోహ సింహాకృతి ధీరగంభీరయుతంగా భక్తులను ఆకట్టుకుంటోంది. కాళరాత్రీదేవిని శాకంబరిగా కూడా ఆరాధిస్తారు. ఆకలితో అల్లాడే ప్రాణికోటికి శాకపాకాల్ని ఇచ్చి వారి ఆకలి మంటల్ని శాకంబరీదేవిగా చల్లార్చింది. ఆ తల్లి దయవల్లే దుష్ట సంహారం జరిగి ప్రపంచం యావత్తూ సుభిక్షంగా ఉండి సస్యవృద్ధి, ఆహార సమృద్ధి ఏర్పడి లోకంలో ఆనందం వ్యక్తమవుతుంది. ఇందుకు తగిన రీతిలో మహాకాళి ప్రసన్నవరదమూర్తిగా చంద్రాపూర్ ఆలయంలో భక్తులకు దర్శనమిస్తోంది. ప్రధాన మందిరంలో మహాకాళీమాత సింధూరవర్ణ శోభితంగా విలక్షణమూర్తిగా దర్శనమిస్తోంది. నేత్రద్వయం, కిరీటాలతో ప్రణవాన్ని నుదుట తిలకంగా ధరించి భక్తానుగ్రహ కారకమూర్తిగా ప్రకటితమవుతోంది మాత. ఈ శక్తిరూపిణి వైభవ విలాసాన్ని శక్తి తంత్రం వివరించింది. కాటుక వంటి శరీరఛాయతో
అతి నల్లని రంగులో అమ్మ గోచరమవుతోంది. కేశాలు చిందరవందరగా ఉంటాయి. ధరించిన హారాలు విద్యుత్కాంతిమయంగా మెరిసిపోతూ కాంతుల్ని విరజిమ్ముతుంటాయి. చంద్రపూర్లో మహంకాళి ఆలయాన్ని సుమారు 2000 సంవత్సరాల క్రితం బల్లార్షా అనే గోండురాజు స్థాపించాడని స్థలపురాణం తెలియజేస్తోంది. ఈ ప్రాంతాన్ని పాలించే బల్లార్షా అనే రాజును ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్య వేధిస్తూ ఉండేది. ఒకరోజు రాజు ఇక్కడి అడవుల్లో వేటకు వెళ్లినప్పుడు మధ్యలో దాహార్తిని తీర్చుకోవడానికి పక్కనే ఉన్న నది వద్దకు వెళ్లగా కొంచెం నీళ్లు తాగేసరికి ఆశ్చర్యకరంగా తను అనారోగ్యం నుంచి ఉపశమనాన్ని పొందిన అనుభూతి కలిగిందట. దాంతో ఈ నదికి ఏదో మహత్యముందని భావించిన ఆ రాజు వెంటనే నది ఒడ్డున ఒక శివాలయాన్ని నిర్మించి నిత్యం ధూపదీప నైవేద్యాలకు ఏర్పాటు చేశాడు. ఆ తరువాత కొన్నాళ్లకి పార్వతీమాత బలార్షా స్వప్నంలో గోచరమయ్యింది. ఆ నదికి సమీపంలో ఉన్న ప్రాచీన గుహల్లో తన విగ్రహముందని, దానికి తిరిగి ప్రాణప్రతిష్ఠ చెయ్యమని ఆదేశించింది. కలలో కనిపించిన గుహను వెతుక్కుంటూ వెళ్లిన ఆ రాజుకి గుహలో 5.5 అడుగుల మహాకాళీదేవి గోచరమయ్యింది. దీంతో ఆ గుహని ఆలయంగా మార్చి అమ్మవారిని అక్కడే ప్రతిష్ఠించాడు. ఆ తరువాతి కాలంలో ఈ ప్రాంతానికి సమీపంలోనే కోటను నిర్మింపజేసుకుని బలార్షా పరిపాలన సాగించాడని క్షేత్ర చరిత్ర తెలియజేస్తోంది. 1700 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజా బీర్ షా తన యుద్ధ విజయాలకు గుర్తుగా అమ్మవారికి ఆలయాన్ని పునర్నిర్మించి ఎన్నో కానుకల్ని ఈ ఆలయానికి సమర్పించినట్టుగా చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. కాళిక అంటే కాలస్వరూపిణి. కాలచక్రాన్ని తన అధీనంలో ఉంచుకొని జీవుల క్రియాకలాపాల గతిని, రీతిని నిర్దేశించే దివ్యజనని కాళీమాత. కాలచక్ర సంచారిణిగా, కాలాత్మికగా మహాకాళి వర్ధిల్లుతోంది. అమ్మ రూపం ఎంత భీకరమో అమ్మ హృదయం అంతటి సుప్రసన్నం. కొలిచిన భక్తుల పాలిట అమృతదయా సింధువుగా చంద్రాపూర్లో నెలకొన్న కాళీమాత భక్తుల్ని అనుగ్రహిస్తోంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్ మహాకాళీమాత ఆలయంలో గర్భాలయ మూర్తితో పాటు ముఖమంటపంలో రజతమూర్తి సుప్రసన్న సుహాసినిగా కాళీదేవి ప్రకటితమవుతున్నది. జరావత్ నదిలో ఈ విగ్రహాన్ని కనుగొన్నారని చెబుతారు. హీరావతి రాణి దగ్గరకు ఈ విగ్రహాన్ని తోడుకొని రాగా ఆమె స్వయంగా ఈ గుడి ప్రాంగణంలో కాళీమాత ప్రసన్నమయ విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. శయనమూర్తిగా కూడా కాళీమాత ఈ లోగిలిలో దర్శనీయమవుతోంది. అసుర శక్తి వల్ల లోకంలో వేదాలు మాయమై యజ్ఞయాగాలు లోపించాయి. దాంతో క్షామ పరిస్థితులు ఏర్పడ్డాయి. కరువు కాటకాలు సంభవించాయి. పంటలు పండలేదు, సస్యవృద్ధి లేదు. దాంతో దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. ఆమె కాళీ రూపాన్ని ధరించి రాక్షస సంహారం చేసి వేదాలను పునరుద్ధరించింది. మళ్లీ సంప్రదాయరీత్యా యజ్ఞయాగాది కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. లోకం సుభిక్షమయింది. అందుకే ఆమెను శాకాంబరిగా ఆరాధిస్తారు. దశమహావిద్యా స్వరూపిణి అయిన మహాకాళి తన భర్త పరమేశ్వరుణ్ణే విస్మయపరిచింది. శివుడి విస్మయాన్ని వీక్షించి ఆమె నాలిక కర్చుకుంది. అందుకే కాళీమాత నాలుక బాహ్యంగా ఉంటుంది. కాళీదేవి శరీరానికి నువ్వుల నూనె అలదుకొని వీరరసోపేతమూర్తిగా దర్శనమిస్తుంది. శనిగ్రహ దోషాల నివారణ నిమిత్తం మనిషి మస్తిష్కంలోని జ్ఞానాన్ని బట్టి ఆ వ్యక్తి ప్రతిభా సామర్థ్యాల్ని, శక్తియుక్తుల్ని అంచనా వేయాలని కాళీరూపం సందేశమిస్తుంది. దుర్గుణాలను, దుష్టశక్తులను పారద్రోలి సత్యకర్మల్ని ప్రేరేపిస్తూ సద్బుద్ధిని కాళీమాత అనుగ్రహిస్తుంది. కాళీమాత ఉపాసన మహోన్నతమైనదని కామాఖ్యతంత్రం వివరించింది. శక్తి ఉపాసనల పరంపరలో కాళీ ఆరాధన, ఉపాసన సర్వశ్రేష్టమని నిగమ కల్పతరువు అనే గ్రంథం పేర్కొంది. ఇంతటి విశిష్టమైన మహాకాళి ధీరగంభీరంగా ప్రసన్నమయమూర్తిగా తన ఇరు పార్శ్వాలను భక్తుల ముంగిట ఈ లోగిలిలో ప్రకటిస్తోంది. అద్భుత కళా సౌందర్యానికి, కళాత్మక నిర్మాణ చాతుర్యానికి చంద్రాపూర్లోని శ్రీ మహాకాళీమాత ఆలయం ప్రత్యక్ష నిదర్శనం. ఆశ్చర్యానందాన్ని కలిగించే సమున్నత కట్టడాలు, ఇండో పర్షియన్ నిర్మాణశైలిని పోలి ఉండే గుమ్మట కట్టడాలతో విలక్షణమయంగా ఈ లోగిలి భక్తుల్ని ఆకట్టుకుంటుంది. రాజభవనాలు, ధీరగంభీర కట్టడాలమయంగా శోభిల్లే ఈ లోగిలి ఉత్తర భారతదేశంలోని శక్తిధామాలలో ఎంతో ప్రత్యేకమైనది. నిరుపమాన కళా యశస్సుతో ఇండో పర్షియన్ శైలికి ప్రతీకగా
చంద్రపూర్ కాళీమాత సన్నిధి ప్రకటితమవుతోంది. సంప్రదాయరీత్యా శక్తిధామాలకు భిన్నంగా ఈ ఆలయం విలక్షణమైన నిర్మాణ చాతుర్యంతో ఆకర్షిస్తోంది. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా సింధూరవర్ణ మహాగణపతి వ్యవహరిస్తున్నాడు. ఈ గణపతినే కాళీమాత తనయ గజానన్గా పేర్కొంటారు. గణపతి మందిరానికి అభిముఖంగా ఆంజనేయస్వామి సన్నిధి నెలకొని ఉంది. ఏటా చైత్రమాసంలోని పౌర్ణమి రోజున అమ్మవారి జాతర ప్రారంభమవుతుంది. సుమారు 20 రోజుల పాటు సాగే ఈ జాతర కోసం మహారాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేపడుతోంది. ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ఇరయి నదిలో స్నానమాచరించి సపరివారంగా డప్పు వాయిద్యాలు, పోతురాజుల నృత్యాలతో ఆలయంలోకి ప్రవేశిస్తారు. గోధుమ పిండితో చేసిన ప్రత్యేక ప్రమిదల్లో నేతితో దీపాలు వెలిగించి అమ్మవారికి సమర్పిస్తారు. దేవి ఒడి నింపడం ఈ జాతరలోని ప్రత్యేకత. అమ్మవారికి చీర, రవిక, గాజులు, పసుపు, కుంకుమ, ఫలాలు మొదలైనవన్నీ తీసుకొచ్చి అమ్మవారి విగ్రహం నడుముకు కట్టి ఒడికట్టు చీరలో వేస్తారు. ఇలా చేస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. గర్భాలయంలో అమ్మవారి విగ్రహం భూమట్టం కన్నా కొంచెం దిగువకుంటుంది. ఈ తరహా శక్తిమాతలు సులభ ప్రసన్న దైవతాలుగా భక్తులను అనుగ్రహిస్తారని నమ్మకం. లలిత త్రిపుర సుందరీదేవి లావణ్యభరిత లాలిత్యమూర్తి. అందుకు భిన్నంగా మహాకాళి పరమ క్రోధమూర్తి. క్రోధేచ కాళి అంటారు. త్రిపురాదేవి ప్రచండ కోపం నుంచి నల్లటి రూపంలో అవతరించిన శక్తే కాళి అయ్యింది. కాళీ పురాణం ఆమె మాతంగ స్త్రీ రూపంలో ఆవిర్భవించిందని పేర్కొంది. దుర్గుణాల్ని, దుష్టశక్తుల్ని పారద్రోలి సత్యకర్మల్ని ప్రేరేపిస్తూ సద్బుద్ధిని కాళీమాత అనుగ్రహిస్తుంది. అలాంటి కాళీమాత భైద ప్రసన్న రూపాలలో తన ఇరు పార్శ్వాల్ని ఈ లోగిలిలో ప్రకటించింది. కాళీమాత కాలానికి సంకేతం. కాలం అనుకూలించాలంటే కాళిని ఆరాధించాలి అంటారు. అందుకే జ్ఞానులు, దివ్య సాధకులు కాళిని ఉపాసించి ధన్యులయ్యారు. శివా భగవతి అయిన కాళీమాత ఉపాసన సకల కామ్యార్థాలను ప్రసాదిస్తుంది. అందుకే చంద్రపూర్ కాళీమాత భక్తుల ఆరాధ్య దైవమయ్యింది. జాతర రోజుల్లోనూ ప్రతి మంగళ శుక్రవారాల్లోనూ ఈ ఆలయానికి విశేషంగా భక్తులు విచ్చేస్తారు. నమ్మి కొలిచేవారి పాలిట ఆపద్బాంధవి, క్షేమదాయిని చంద్రపూర్ కాళీమాత. ఈ మాత దర్శనం సకల సన్మంగళకారకం. సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి అని కాళికాదేవిని కీర్తిస్తారు. అధర్మం, అనాచారం, అనారోగ్యం, దుస్సాంగత్యాలపై కాళీమాత క్రోధాన్ని ప్రదర్శిస్తుంది. మహాకాళిగా, మహాకాళేశ్వరుని ప్రియ బాంధవిగా కాళీమాత భక్తులపై వరాల సిరుల్ని కురిపిస్తుంది. అలాంటి సర్వశుభదాయిని అయిన మహాకాళీమాతకు సభక్తిగా ప్రణతుల్ని సమర్పిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం.